మన ప్రభువును మన రక్షకుడును అద్వితీయ కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఛానల్ను వీక్షించున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ యొక్క గొప్ప దినమున పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినము, ఆదివార దినమున ప్రభువులు వారు తన వాక్యం ద్వారా ఒక వాగ్దానముగా ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. మరి చూద్దాము. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ లేఖనము. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడదును. చూడండి, ప్రభువుల వారు స్పష్టంగా తన వాగ్దానములను మనకిస్తూ ఉన్నాడు. ప్రతి విశ్వాసి కూడా ఈ లోకంలో కష్టము వచ్చిన వెంటనే, బాధ వచ్చిన వెంటనే, మరి శ్రమలు శోధనలు కలిగిన మరుక్షణం వారి హృదయ తలంపులు ప్రభువు ముందుగానే గ్రహించున్నాడు. అనేక రీతిగా దేవునిని మరి అనేక విధములుగా దూషిస్తూ వారి మార్గములను అపవాదికి దగ్గరగా మార్చుకుంటున్నటువంటి దినములలో ప్రభువే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీకు ఎన్ని శ్రమలైతే లోకంలో వస్తున్నాయో, ఎన్ని శోధనలు అయితే వస్తూ ఉన్నాయో, వీటన్నిటినీ ఎప్పుడైతే నువ్వు జయించగలవో అప్పుడు నిన్ను సువర్ణము వలె, బంగారము వలె నిన్ను మార్చడానికి ప్రభువుల వారు కృత నిశ్చయముగా ఉన్నారు. దీనిని గ్రహించగలుగుతున్నామా మనం? మరి అట్టి శ్రమలకు, శోధనలకు, బాధలకు, ఇరుకులకు, ఇబ్బందులకు నువ్వు లోనైనా ప్రభువుల వారు వెంబడి స్థిరముగా ఉన్నట్లయితే, ఆయనకు ప్రభువుల వారి చిత్తమే నా పక్షముగా జరుగుతుందని ఏ దినమైతే స్థిర విశ్వాసిగా ప్రభువులో నివసించగలవో, ఖచ్చితంగా నిన్ను సువర్ణము వలె నా ప్రభువు నిన్ను మారుస్తూ ఉన్నాడు. అట్టి సువర్ణముగా నువ్వు ఉండాలి అనుకుంటే, ఈ దినం నుండి అయినా సరే వాటిని జయించే ప్రార్థనాపరురాలుగాను, ప్రార్థనాపరుడుగా మీరు ఉండాలి. మరి అలా ఉందామనుకున్నట్లయితే అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో నివసించుతున్న నా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి, ఇదిగోనైనా ప్రత్యేకంగా ఈ యొక్క గొప్ప దినమున మాకు మీరు ఇచ్చి ఉన్నావు. ఈ ఆదివార దినమున మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానమును మా అందరి జీవితంలో కూడా స్థిరపరచమని బ్రతిమలాడుకుంటున్నా. స్థిరమైన వాక్యంలో మీరు బలపరచమని, భద్రపరచమని, అట్టి కృపా సహాయమును వీక్షించున్నటువంటి ప్రతి విశ్వాసికి దయచేయమని బ్రతిమలాడుకుంటూ, ఘనతయు మహిమయు ప్రభావములు మీరు పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.